చేస్తున్నాను. కాకపోతే ఈరోజు కూడా ఒక పోస్ట్ పెట్టాడు. ఏం పెట్టాడు అంటే, వైరల్ అయిన క్రీస్తు విజయం పోస్ట్. వైరల్ అని మనం అనేసరికి నిజంగా లక్షలాది మందికి వెళ్ళిపోయింది వీడియో, లక్షలాది మంది చూస్తారు అనుకుంటాం కదా సహజంగా. ఎన్ని లక్షల మంది చూశారప్ప అంటే 6,000 మంది చూశారు. ఏంటి 6,000 మంది? ఏ ఛానల్లో? 1,80,000 మంది ఉన్న సబ్స్క్రైబర్ ఉన్న ఛానల్లో 6 రోజులైతే 6,000 మంది చూశారు. ఇది వైరల్ అట. ఈ 6,000 మంది చూసిందుకు ఛత్తీస్గఢ్లో ఉంటున్న ముఖ్యమంత్రి దిగొచ్చారట. ఇక ఇంతకంటే కామెడీ, ఇంతకంటే జోకు, ఇంతకంటే అబద్ధం ఇంకోటి ఉంటుందా అండి? జాన్బాబు గారు కామెడీ షో గారు పెడితే జబర్దస్త్ని మించి జబర్దస్త్గా ఫైటర్ కాంపిటేటర్ నువ్వే అవుతావు. ఒకసారి గుర్తుపెట్టుకో. ఇక్కడ తెనాల్లో ఉన్న మీ ఇంటికి పక్క సందులో ఉన్న వ్యక్తికే తెలియకుండా నువ్వు ఉంటే, ఆయన పేరు అరుణ్ పల్కాల్. ఈ అరుణ్ పల్కాల్ అనే, నేను ఫోటో చూపిస్తాను ఆయన వీడియో. అరుణ్ పల్కాల్ అనే ఈ వ్యక్తి ఛత్తీస్గఢ్ క్రిస్టియన్ ఫోరం అనే ఈ సంస్థ ద్వారా వెంటనే అలాంటి స్టేట్మెంట్ బయటికి రాగానే వెంటనే క్రైమ్ బ్రాంచ్కి కంప్లైంట్ ఇవ్వటం అనేది జరిగింది. ప్రేమన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట అందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మార్చ్ 1వ తారీఖు 2025 సంవత్సరంలో ఈ వీడియోను మనం మాట్లాడుతున్నాం, అప్లోడ్ చేస్తున్నాం. ఈరోజు నిజంగా ఛత్తీస్గఢ్లో జరిగిన ఒక సంఘటన విషయం ఖచ్చితంగా క్రైస్తవులు అందరూ కూడా గుర్తించదగ్గ, గర్వించదగ్గ విషయం అని చెప్పాలి. దేవుడు మన పట్ల, దేవుడు మన ఎడల ఎంత జాలి కలిగి ఉన్నాడో, మన ఎడల ఎంత ప్రణాళికంగా ఆయన ఉన్నాడో, తన పిల్లలను ఎలా రక్షించుకుంటున్నాడో ఈరోజు మార్చి 1వ తారీఖు జరగనయ్యున్న ఈ ప్రమాదాన్ని దేవుడు ఎలా తప్పించేశాడో మీరు వినగలిగితే, ఈరోజు ఆధారాలతో సహా వాస్తవాలు మీ ముందు పెడతాను. మీకు మరింత దేవుడు మమ్మల్ని కాపాడగలుగుతాడు, మమ్మను విడువడు ఎడబాయడు అన్న బైబిల్లో ఉన్న వాక్యం చాలా నమ్మశక్యమైన మాటలు అని మిమ్ములను మరింత బలపరచడానికి ఈ విషయాన్ని చెప్తున్నాను. కానీ ఈరోజు క్రైస్తవ బోధకులుగా పిలువబడుతున్న ఈ తెలుగు 2 రాష్ట్రాలలో, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ సమాజాన్ని భయపెట్టి, క్రైస్తవ సమాజాన్ని విశ్వాసము అనే ముసుగులో లేని వార్తలను పుట్టించి, క్రైస్తవ సమాజంతో ఉన్న ఆ ధనాన్ని, వారి రక్తాన్ని సైతం తాగడానికి రాబందులుగా కొంతమంది సేవకులు తయారయ్యారు. వారి మాటలు వినకండి, దయచేసి వారి మాటలకు భయపడి మీరు దేవుని నుండి వెనుగంజ వేయకూడదని ప్రేమపూర్వకంగా మీ తమ్ముడుగా, మీ అన్నగా, మీ ఇంటి బిడ్డగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకు తెలుసు, ఒక వారం రోజుల క్రితం జరిగిన పాస్టర్ జాన్బాబు గారు అనే ఈ వ్యక్తి, పాస్టర్ గారు ఆదివారం సెలవు దినం ఇక రద్దు అని ఒక పచ్చి అబద్ధాన్ని క్రైస్తవ సమాజానికి రుద్ది, రండి 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 ఇక ఏదేదో అయిపోతుంది అని భయపెట్టి డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ నేను జరిగిన వాస్తవాలను ఆధారాలతో సహా బయట పెట్టేసరికి ఏం చేయాలో అర్థం కాక, ఏం చేయాలో తెలియక, నిజంగా ఆయన క్రైస్తవుడై ఉంటే, నిజంగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి అయి ఉంటే, నిజంగా ఆత్మల భారం కలిగి క్రైస్తవ బిడ్డల మీద ప్రేమ కలిగి ఉండుంటే కనుక ఏం చెప్పేవాడో తెలుసండి. అయ్యో, నేను పలానా వాళ్ళ వార్త విని నేను చెప్పాను, అది నిజం అనుకున్నాను, దయచేసి క్రైస్తవ్యమా, నా సహోదరులరా, నా మిత్రులరా, దీన్ని అపార్థం చేసుకోకండి, ఇది నేను పొరపాటున అదే నిజం అనుకుని చెప్పాను, ఇంకొకసారి నేను చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తానని చెప్పవలసి ఉండేది. నిజంగా దైవ సేవకుని, క్రైస్తవుని లక్షణాలు ఆయనలో ఉంటే, ఇవేమీ లేకపోవటం మూలాన ఆయన మళ్ళీ ఇంకొక వీడియో చేసి, ఇదిగో మోదీ గారు ఎక్కడైతే స్టేజ్ మీద మాట్లాడాడో ఆ మాట్లాడిన వీడియో ఏదైతే ఉందో క్రైస్తవులను మంచిగా చేసుకోవడానికి అక్కడ మాట్లాడాడు. ఆ తర్వాత స్టేజ్ కిందకు వచ్చేసి మనము దీన్నే అప్లై చేద్దాము,
దీన్నే మనం ఫాలో అవుదామని ఇంటర్నల్గా అందరూ మాట్లాడుకున్నారని మరొక పచ్చి అబద్ధాన్ని చెప్తున్నాడు. చూడండి, ఈయన కంటెంట్ ఏంటి? అల్టిమేట్గా క్రైస్తవ బిడ్డలందరూ బాధపడాలి, భయపడాలి, ఆందోళన చెందాలి. ఆ భయంలో, ఆ ఆందోళనలో ఏం చేయాలో తోచక ఉన్నప్పుడు ఇలాంటి మూర్ఖపు సమాజం, మూర్ఖపు సేవక జాబితాలో ఉన్న వీళ్ళందరూ కూడా వీడియోల మీద వీడియోలు చేసి క్రైస్తవ్యాన్ని భయపెట్టి, ఇదిగో మేమే మిమ్మల్ని కాపాడగలుగుతామన్న ఒక పచ్చి అబద్ధాన్ని చెప్పి క్రైస్తవ సొమ్మే కాదు రక్తాన్ని సహితం తాగడానికి సిద్ధపడ్డారు వీళ్ళంతా. అవన్నీ కూడా ఆధారాలతో మాట్లాడతా. ఈరోజు అది ఈరోజు నేను వీడియో చేయడానికి కారణం అది కాదు, కానీ జస్ట్ గుర్తు చేస్తున్నాను. కాకపోతే ఈరోజు కూడా ఒక పోస్ట్ పెట్టాడు. ఏం పెట్టాడు అంటే, వైరల్ అయిన క్రీస్తు విజయం పోస్ట్. వైరల్ అని మనం అనేసరికి నిజంగా లక్షలాది మందికి వెళ్ళిపోయింది వీడియో, లక్షలాది మంది చూస్తారు అనుకుంటాం కదా సహజంగా. ఈయన మాయ చూడండి, ఎలా ఆడియన్స్ని, వినే వాళ్ళని, విశ్వాసులను, క్రైస్తవ ఆడియన్స్ అంటే నా దృష్టిలో ఆ ఛానల్లో వీక్షిస్తున్న క్రైస్తవ బిడ్డల గురించి మాట్లాడుతున్నా, వారందరినీ ఎలా మాయ చేస్తున్నాడో, మాటల మాంత్రికుడుగా ఎలా సమాజాన్ని మభ్యపెడుతున్నాడో ఆయన పోస్ట్ చూడండి. మీరు చూడండి, మీకు స్క్రీన్ చూపిస్తాను. వైరల్ అయిన క్రీస్తు విజయం పోస్ట్, దిగివచ్చిన ముఖ్యమంత్రి అట. ఎవరు దిగివచ్చారట? దిగివచ్చిన ముఖ్యమంత్రి. పెద్ద స్టేట్మెంటే. మరి ఆ వీడియో ఏది, ఎంతమంది చూశారు, ఎన్ని లక్షల మంది చూశారు? ఎందుకంటే వైరల్ అయిన క్రీస్తు విజయం పోస్ట్, దిగివచ్చిన ముఖ్యమంత్రి అంటే ఇంత పెద్ద వైరల్ అయింటే తప్ప ముఖ్యమంత్రి దిగిరాడు కదా. మిస్టర్ జాన్ బాబు గారు, నేను కూడా ఆశ్చర్యపోయాను నిజంగా. మా అన్న, మా సేవకుడు, మా ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలలో ఉన్న వ్యక్తి, మాకు ఇంత ఘనత వచ్చింది కదా. వైరల్ అయిపోయి వీడియో ముఖ్యమంత్రి సైతం, ఏది ఛత్తీస్గఢ్, అది కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి కాదు, ఏది ఛత్తీస్గఢ్లో ఉంటున్న ముఖ్యమంత్రి దిగొచ్చాడంటే గర్వకారణం అని ఆ వీడియో ఎక్కడుందబ్బా అని వెతుకుతూ ఉంటే 6 రోజులైంది ఆ వీడియో పెట్టి. ఈయన వైరల్ అని ఏ వీడియోనైతే అంటున్నాడో, ఏ వీడియోను బట్టి ముఖ్యమంత్రి దిగొచ్చాడు అంటున్నాడో ఆ వీడియో 6 రోజులైంది. ఎన్ని లక్షల మంది చూశారబ్బా అంటే 6,000 మంది చూశారు. ఏంటి? 6,000 మంది. ఏ ఛానల్లో? 1,80,000 మంది ఉన్న సబ్స్క్రైబర్ ఉన్న ఛానల్లో 6 రోజులైతే 6,000 మంది చూశారు. ఇది వైరల్ అట. ఈ 6,000 మంది చూసిందుకు ఛత్తీస్గఢ్లో ఉంటున్న ముఖ్యమంత్రి దిగొచ్చాడట. ఇక ఇంతకంటే కామెడీ, ఇంతకంటే జోకు, ఇంతకంటే అబద్ధం ఇంకోటి ఉంటుందా అండి? ఏ జబర్దస్త్ కామెడీ అదేదో ఉంది, మన కోయి పోయినాడు కదా, ఆ ప్రోగ్రామ్ కంటే హైయెస్ట్ రేటింగ్ వస్తుంది ఈయన కామెడీ చేస్తే. జాన్ బాబు గారు కామెడీ షో గారు పెడితే జబర్దస్త్ని మించి, జబర్దస్త్గా ఫైటర్, కాంపిటేటర్ నువ్వే అవుతావు. ఒకసారి గుర్తు పెట్టుకో. ఎందుకయ్యా ఇట్లాంటివన్నీ చెప్పి, ఇలాంటి మాయ మాటలు చెప్పేసి, ఇలాంటి పనికిమాలిన స్టేట్మెంట్స్, అబద్ధాలు అన్యాయంగా మాట్లాడేసి క్రైస్తవులను బలి చేసి, బలి పశువులు చేసి ఈయన బలపడదాం అనుకుంటున్నాడు. ఇక నుండి సాగో మిస్టర్ జాన్ బాబు గారు, జేమ్స్ గంధాల అనే ఒకడు ఎంటర్ అయ్యాడు. వాడు ఎంటర్ అయిపోతే వార్ వన్ సైడ్ అవుతుందన్న సంగతి బహుశా మీకు తెలియదేమో. తెలుసుకోండి, ఒకసారి తెలుసుకోండి ప్లీజ్. నా రిక్వెస్ట్ ఒకటే, నా డిమాండ్ ఒకటే, మీకు దయచేసి క్రైస్తవ్యాన్ని మోసం చేయొద్దు, క్రైస్తవ్యాన్ని అబద్ధాలలో ముంచి నీవు బలి చేయొద్దు. నేను లాస్ట్ వీడియోలో కూడా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మిస్టర్ జాన్ బాబు గారు ఆ వీడియో తీసేయండి అంటే దానికి ఒక కథ అల్లుతావా? అది కథ ఎంత పెద్ద కథో దానికి కూడా ఆధారాలతో సహా మాట్లాడతా వదిలిపెట్టేది ఉండదు. క్రైస్తవ నా సహోదరులను, నా తమ్ములను, నా అక్కలను, నా అన్నలను, నాకు సంబంధించి అంటే నా ప్రభువుని నమ్మి నా ప్రభువులోనికి వచ్చి నడుస్తున్న ఏ వ్యక్తికి కూడా అన్యాయం జరుగుతుంది క్రైస్తవుల వల్ల అంటే ఊరుకునేది లేదు. బైబిల్ ప్రకారంగాను, ఆలోచన ప్రకారంగాను, వాస్తవాల ప్రకారంగాను క్రైస్తవ సహోదరుల ముందు పెట్టి నిజాలు నిక్కచ్చితంగా చెప్పడానికి సిద్ధంగా ఉంటానని తెలియజేస్తున్నాను. ఇక వీడియో దీనికి సంబంధించి ఈయన డబ్బా కొట్టుకుంటున్నాడు. ఈయన జబర్దస్త్ కామెడీలు ఏం చేస్తున్నాడు? వైరల్ అయిన క్రీస్తు విజయం పోస్టు, దిగి వచ్చిన ముఖ్యమంత్రి, ఇవన్నీ డొల్ల అబద్ధాలు. ఒక విషయం చెప్పనా? నిజం చెప్తాను. తెనాల్లో ఈయన ఉంటాడు. తెనాలికి ఫోన్ చేసి మా ఫ్రెండ్ ఎవరు ఉంటే, ఒరే ఇట్లాంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏం మీకు తెలుసురా కొద్దిగా ఏంటి విషయం అని అడిగితే, అలాంటి వాళ్ళు ఎవరు తెలియదు అన్నాడు.
ఇక్కడ తెనాల్లో ఉన్న మీ ఇంటికి పక్క సందులో ఉన్న వ్యక్తికే తెలియకుండా నువ్వు ఉంటే 6,000 మంది 6 రోజుల తర్వాత 1,80,000 మీద ఉన్న 80,000 మంది ఉన్న సబ్స్క్రైబర్ ఉన్న ఛానల్లో అది కనబడితే కనీసం 1% కాదు కదా, 1%లో సగం 1%లో సగం చూస్తే అది నీ వాళ్ళే, నీ వాళ్ళు నీ సబ్స్క్రైబర్సే 1%లో 0.5% చూశారు. అది వైరల్ అయ్యిందా? ఆ వీడియోకి ముఖ్యమంత్రి దిగొచ్చారా? ఏమైనా మాట్లాడడానికి ఏమైనా ఉందండి? ఈయన మాటలు ఎలా ఉంటాయంటే, ఈయన చెప్పే మాటలు ఎలా ఉంటాయి అంటే నిజంగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మెడకాయ మీద తలకాయ ఉండి ఆ తలకాయలో కనీసం టీ స్పూన్ అంత మెడదున్న ఈయన మాటలు ఎవడు సీరియస్గా తీసుకో. మళ్ళీ చెప్తున్నా, మెడకాయ మీద తలకాయ ఉండి ఆ తలకాయలో కాస్త స్పూన్ టీ అంత మెడదున్న ఆ వ్యక్తి ఈయన మాటలు చాలా అబద్ధాలని అట్టే తెలిసిపోతాయి. కాబట్టి ఇలా చేయకు. ఇక వాస్తవాలకు వెళ్దాం. నిజంగా ముందు చెప్పినట్టు ప్రభువు మన ఎడల ఎంత కృప కలిగి ఉన్నాడో, దేవుడు మన ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, దేవుడు మనల్ని కాపాడుకునే విషయంలో ఎంత ఆసక్తిగా ఉన్నాడో ఒక మంచి విషయాన్ని నేను ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. కాబట్టి కోడి తన పిల్లల్ని ఎలా భద్రపరుచుకుంటుందో మనకు తెలుసు, ఒక పక్షి తన పిల్లల్ని ఎలా భద్రంగా కాపాడుకుంటుందో తెలుసు. ఈరోజు ప్రకృతిలో ఉన్న చిన్న జంతువులు, చిన్న పక్షులు, చిన్న ప్రాణులే తమ పిల్లల విషయంలో ఎంత శ్రద్ధ కలిగి కాపాడుకుంటున్న ఈ వేళ పరమ తండ్రి 3 లోకాలను ఏకలోకంలో పరిపాలిస్తున్న యేసయ్య దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను నన్ను మనల్ని కాపాడుకోడంటావా? ఎలా కాపాడుకున్నాడో చెబితే మీరు ఆశ్చర్యపోతారు మీరు. ఇక విషయంలోనికి వెళ్తే, ఛత్తీస్గఢ్ అనే ఈ రాష్ట్రంలో ఒక 3 ప్రాంతాలు క్రైస్తవ సమాజం, అక్కడ మొత్తం క్రైస్తవ సమాజం ఆ 3 ప్రాంతాల్లో ఉంది. ఈ 3 ప్రాంతాల్లో ఈ గోమాత సంరక్షకులు అనే వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ 3 ప్రాంతాల్లో బీఫ్ అనేది ఎక్కువ అమ్ముడుపోతుంది, బీఫ్ అనేది ఎక్కువ కట్ చేస్తున్నారు, గోమాతను మేము దేవుడితో సమానంగా చూస్తున్నాము అని ఈ స్వామి అవిముక్తేశ్వర ఆనంద్ అనే ఇతను, స్వామి ఆయన పేరు అవిముక్తేశ్వర ఆనంద్ ఇతను, అలాగే ఆదేశ్ సోని అనే ఈ 2 వ్యక్తులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమంటే, ఇదిగో ఫలానా 3 ప్రాంతాలలో ఇది గోమాతకు అన్యాయం జరుగుతుంది, చంపేస్తున్నారు వాళ్ళు, ఇలా తినేస్తున్నారు వాళ్ళు, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ ఎక్కువైపోతుంది, మనం సుమారు 500 కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేసాం కానీ ఎవరు పట్టించుకోలేదు, కాబట్టి మనం ఒక పని చేద్దాం, వాళ్ళని అవసరమైతే చంపేద్దాం, అవసరమైతే మానభంగం చేద్దాం, అవసరమైతే కాళ్ళు చేతులు నరికేద్దామని పబ్లిక్గా వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఇలా ఇచ్చిన వెంటనే ఏమంటే ప్రతి రాష్ట్రంలో ప్రతి ఊళ్ళో ఆ ఊరి పరిసర ప్రాంతాల్లో ఉన్నవారే అక్కడున్న సమాజాన్ని కాపాడుకోవడానికి చాలా బలమైన వ్యవస్థలు సిద్ధపడుతూనే ఉంటాయి. ఏమంటే రాజుల కాలంలోనే ఉన్నాయి. ఏమంటే ఈ రాజులు అంటే మనకు తెలుసు కదండి, అప్పుడు ఈ ఓటింగ్ సిస్టమ్ కానీ ప్రజల మీద ఆధారపడిన వ్యవస్థలు అప్పుడేమీ లేవు. ఈరోజు ప్రజలకు భయపడే పరిస్థితి, ఒకనాడు అది లేదు. అలాంటి రోజుల్లోనే వాళ్ళ వ్యవస్థకు అన్యాయం జరుగుతుంది అని గమనించి ముందుగానే ఎన్నో సంఘాలు, ఎంతోమంది వ్యక్తులు, జ్ఞానవంతులు, తెలివైన వారు కాపాడుకుంటూ వస్తూనే ఉన్నారు. ఛత్తీస్గఢ్లో అంత ఘోరమైన పని జరుగుతూ ఉంది అనుకుంటే అక్కడున్న వ్యవస్థ ఊరుకుంటుందా? అక్కడున్న సంస్థలు ఊరుకుంటాయా? ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళంతా ఊరుకుంటే జాన్బాబు గారికి ఏమైనా ఫోన్ వచ్చి జాన్బాబు గారు అలా ఉబ్బిపోయి మన గోలియాత్ హైట్, గోలియాత్ బాడీ స్ట్రక్చరు, అసలు ఖడ్గం పట్టుకుంటే 10,000 మందిని అలా ఉఫ్ అని ఊపేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఈయనకు వచ్చింది ఫోను చేస్తే స్పందించడం తప్పనట్లేదు, స్పందించాలి. కానీ నేను స్పందించినందుకు ముఖ్యమంత్రి దిగి వచ్చాడు అని నువ్వు అంటున్నావంటే నీవు క్రెడిట్ అనేది నువ్వు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. కానీ అసలు జరిగిన స్టోరీ చెబుతాను, ఎంత బాగుంటుందో. దీన్ని కష్టపడి దీన్ని ఆపడానికి విఫల ప్రయత్నాలు చేసి లీగాలిటీలో పోరాడిన ఒక వ్యక్తే ఆ క్రెడిట్ ఎవరికి ఇచ్చాడో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇక ఈ మనుషుల ఆలోచనలు పక్కన పెడితే ఈ బ్యాక్గ్రౌండ్లో దేవుడుండి ఎలా నడిపించాడో మీరు వింటే గనక నిజంగా సంతోషపడతారు. ఏమైంది అంటే ఇక్కడ
అరుణ్ పల్కాల్ అనే ఒక క్రిస్టియన్, అంటే అది దాన్ని ఏమంటారంటే దాన్ని ఛత్తీస్గఢ్ క్రిస్టియన్ ఫోరం అని ఒక సంస్థ ఉంది. ఆయన పేరు అరుణ్ పల్కాల్. ఈ అరుణ్ పల్కాల్ అనే, నేను ఫోటో చూపిస్తాను ఆయన వీడియో. అరుణ్ పల్కాల్ అనే ఈ వ్యక్తి ఛత్తీస్గఢ్ క్రిస్టియన్ ఫోరం అనే ఈ సంస్థ ద్వారా వెంటనే అలాంటి స్టేట్మెంట్ బయటికి రాగానే వెంటనే క్రైమ్ బ్రాంచ్కి కంప్లైంట్ ఇవ్వటం అనేది జరిగింది. క్రైమ్ బ్రాంచ్కి ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చాడో, అఫీషియల్ కదా, ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారండి, ఈ హైందూ సహోదరులతో గొడవ పడే ఈ కొంతమంది ఈ తొట్టి గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో కొంతమంది, వేళ్లతో 1 2 3 4 అని మనం లెక్క పెట్టచ్చాలి. వీళ్ళు ఏం చేస్తారు, జరిగిన అన్యాయం విషయంలో వీడియోలు చేస్తారే తప్ప లీగాలిటీగా వీరు వెళ్ళటం లేదు. నాకు తెలిసి ఆయన ఎవరో పుట్టా సార్ ఆయన పేరు, సారీ ఎవరికోకండి, పుట్టా సురేంద్ర పుట్టా జాంబాబు ఏదో ఉంది, ఆయన లీగాలిటీలో వెళ్తాడు. ఆయన తప్పిస్తే మిగిలిన వాళ్ళంతా కూడా నాకు తెలిసినంత వరకు సబ్జెక్టివ్ కరెక్షన్. అక్కడ అన్యాయం జరిగితే, గొడవ పడితే, క్రైస్తవులు కొట్టెళ్ళిపోతే ఏం చేయాలండి? ఈయన ఏదో సంస్థ ఏదో పెట్టుకున్నాడు. సంస్థ పెట్టుకొని మన జాన్ పాల్ గారికి ఏదో కౌంటర్ ఇస్తే అంటాడు, నేను గవర్నమెంట్తో అధికారికంగా నేను ఈ అధ్యక్షుడిని ఏమన్నాడు. ఏం పెద్దది అనుకుంటున్నావు? అది 15,000 ఉండి 9 మంది ఉన్నా 7 ఉన్నా నీకు అది సర్టిఫికేట్ అయిపోద్ది, రిజిస్టర్ అవుతుంది. దానికేంటి నువ్వు ప్రపంచాన్ని ఉద్ధరించినట్టు, ప్రపంచానికి పోకున్నట్టు చెప్తున్నావు బిల్డప్. వీళ్ళు ఏం చేస్తారు అంటే అండి, ఆ గొడవ జరగానే కంప్లైంట్ ఇవ్వాలి. నేను దీని గురించి చాలా క్లియర్గా మాట్లాడతాను. నేను చెబుతున్నాను, ఈరోజు తెలుగు 2 రాష్ట్రాలలో ఏ క్రైస్తవుడి మీద దాడి జరగకుండా కేవలం 12 నెలల్లో ఆపగలిగే ఐడియాలజీ ఆలోచన నా దగ్గర ఉంది. దాన్ని చెబుతాను. కానీ ఇది ఎందుకు చేయరు వీళ్ళు అంటే, వీళ్ళకు స్టఫ్ కావాలి, మార్కెట్ కావాలి, డబ్బులు కావాలంటే వీళ్ళు వీడియోలు చేయాలి. వీళ్ళు వాక్యం చెప్తే ఎవరంటారు? వినరు. కాబట్టి ఏదో సొల్లు చెప్పి క్రైస్తవ సమాజంతో డబ్బులు లాగాలి కనుక ఇలాంటి మాయాజాలాన్ని వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఇది ఎలా అనేది నేను త్వరలో మాట్లాడతా, అది వెరీ సూన్ నేను మాట్లాడతా. ఇప్పుడు విషయానికి వస్తే, ఈ అరుణ్ పల్కాల్ అనే ఈ ఛత్తీస్గఢ్ క్రిస్టియన్ ఫోరం ఏదైతే ఉందో వీళ్ళు క్రైమ్ బ్రాంచ్కి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ వెళ్ళిన తర్వాత అఫీషియల్గా అప్పుడు ఎవరు మన ఆదేశ్ సోను అనే ఇతను అనే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆదేశ్ సోను అనే పర్సన్ ప్రెస్ మీట్ పెట్టి, ఇదిగో మేము క్రైస్తవులకు వ్యతిరేకులమే కాదు, క్రైస్తవులు ఇబ్బంది పెట్టాలన్నది మా ఆలోచన కాదు, మా గోమాతను నన్ను తల్లిగా భావిస్తున్న దీన్ని చంపేస్తుంటే మేము బాధపడతాం కదా, ఆ ఆవేశంలో నేను మాట్లాడిన మాటలే అని ఏదో చెప్పుకొని వచ్చాడు. ఏదో జరిగింది. అలాగని ఆయన చెప్పింది రైట్ అని కాదు, సమర్థించటం కాదు. ఆయన కంప్లైంట్ ఆఫీషియల్గా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా భయపడాల్సి వస్తుంది. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది కనుక. ఇప్పుడు ఈ కంప్లైంట్ రైజ్ అవ్వటం, ఈయన ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉండగా ఒక అద్భుతమైన సంఘటన, ఒక అద్భుతమైన మెరాకిల్ను దేవుడు ఎంత చక్కగా చేశాడు అంటే ఆశ్చర్యం అయిపోయిందండి. ఆ సందర్భాన్ని నేను విన్న తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటో తెలుసా అంటే, మోదీ గారు మీ అందరికీ తెలుసు, మన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎన్నో విషయాలు విదేశాల వారితో మాట్లాడటం, విదేశాలతో సత్సంబంధాలు కలుపుకునే విషయంలో చాలా మీటింగ్ జరుగుతుంటాయి. నాకు తెలిసి ఐ థింక్ 11వ తారీఖు అనుకుంటా, జనవరి 11వ తారీఖు అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్. అప్పుడు ఈ ట్రంప్ గారి దగ్గరకు మాట్లాడే విషయంలోనూ మిగిలిన విషయాలకు సంబంధించి డిస్కస్ జరుగుతున్న వేళ అది. ఈ జరుగుతున్న ఈ క్రమంలోనే ఈ స్టేట్మెంట్స్ ఇక్కడ ఏవైతే ఛత్తీస్గఢ్లో ఏది మన సోను అనే ఇతను, తర్వాత ఆయన పేరేంటి అవిముక్తేశ్వర, అలాగే ఆదేశ్ సోని, ఈ ఇద్దరు కూడా స్టేట్మెంట్స్ బాగా రచ్చ జరుగుతూ ఉంది. ఇక మోదీ గారు అమెరికాకు ఎప్పుడు వెళ్ళినా, ఇక నేను ఫోటో చూపిస్తాను, డాక్టర్ బరై అనే వ్యక్తి ఆయన సతీమణి పన్నా, డాక్టర్ బరై అనే వ్యక్తి, ఆయన సతీమణి పన్నా అనే ఈ కుటుంబీకులు అమెరికాలో వీరుంటారు. వీరు క్రైస్తవ కుటుంబం. మోదీ గారికి వీళ్ళకున్న రిలేషన్ ఎంత
ఉంది అంటే అమెరికాకు ఉన్న సమాచారం, అమెరికాకు ఎప్పుడు వెళ్ళినా కనీసం వీళ్ళని టచ్ చేసి వస్తాడు, ఇక్కడ అంత మంచి సంబంధం ఈ కుటుంబంతో ఉంది అనేది వార్త. అది నిజము అని నమ్మటానికి అవకాశం ఏముంది అంటే నిజంగానే ఉంది అని చెప్పడానికి ఒక అవకాశం ఉంది. అదేంటి అంటే రామ్ మందిర్కు సంబంధించిన ఒక కార్యక్రమంలో అందరినీ, పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా మోదీ గారు ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే క్రైస్తవ సమాజం తరఫున ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎవరు డాక్టర్ బరై అనే వ్యక్తి అమెరికాలో ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని ఆహ్వానించడం జరిగింది. అంటే ఒక ప్రధానమంత్రి ఆహ్వానించదగ్గ పర్సన్ అంటే ఆయనకున్న క్యాపబిలిటీ కానీ ఆయనకున్న స్థాయి కానీ ఎంత ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎవరిప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే మోదీ గారు అలాగే డాక్టర్ బరై గారు ఫ్రెండ్స్ అనుకుందాం, అది ఏ బంధమైనా కావచ్చు. వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, మంచి సత్సంబంధాలు కలిగిన వ్యక్తులు. ఈయన ఎవరు? క్రైస్తవుడు. మోదీ ఎవరు? మనందరికీ తెలుసు, మన ప్రధానమంత్రి. అలాగే ఆయన భావజాలాలు కూడా మనకు తెలుసు. ఇక సమస్య ఎక్కడ జరుగుతుంది? ఛత్తీస్గఢ్లో జరుగుతుంది. ఆ 3 ప్రాంతాలను బలి చేద్దాం, నరికేద్దాం, చంపేద్దాం అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి సుమారు 10,000 మంది సపోర్టర్స్ తయారైపోయారు ఆ ప్రమాదాన్ని, ఆ దారుణాన్ని చేయటానికి. కానీ ఇది అడ్డుకోవాలి అంటే పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు అడ్డుకోవాలి, పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు దాన్ని అరికట్టగలగాలి. మరి ఎవరు చేయగలుగుతారు అంటే దేవుడు ఎలా వాడుకున్నాడో తెలుసండి ఈ సన్నివేశాన్ని. ఏ మోదీ గారికి అయితే ఫ్రెండ్ డాక్టర్ బరై గారు ఉన్నారో ఆ బరై గారికి ఈ విషయాన్ని చేరవేశాడు. ఏ రూపంలోనే సరే చేరవేసేసరికి ఈ డాక్టర్ బరై అనే ఈ మోదీ గారి ఫ్రెండు అడావుడిగా 24వ తారీఖు భారతదేశానికి రావటం జరిగింది. ఈ భారతదేశానికి వచ్చి జరిగిన సమాచారం అంతా తీసుకొని మోదీ గారితో వెళ్ళి ప్రతి పిన్ పాయింట్ ఈ విషయం మీద డిస్కషన్ జరిగింది. ఏం చెబుతాడు ఒక క్రైస్తవుడు? క్రైస్తవ సమాజాన్ని కాపాడే పనిలో భాగంగా చెప్పాలన్నవి, చేయాల్సినవన్నీ చేశాడు. ఎవరైనా ఈ డాక్టర్ బరై అనే ఈ వ్యక్తి ఎవరు? మోదీ గారికి బాగా అనుకూలమున్న వ్యక్తి. ఈ వ్యక్తి ఎవరు? ఒక క్రైస్తవుడు. ప్రమాదం ఎక్కడ జరుగుతుంది? ఛత్తీస్గఢ్లో. ఎవరి పైన జరుగుతుంది? క్రైస్తవుల పైన జరుగుతుంది. అప్పుడు దేవుడు నాయన బరై ఇదిగో ఇది సమస్య అని ప్రేరేపించాడేమో, ఇండియాకు వచ్చాడు, మాట్లాడాడు, ఆ సమస్య జరగకుండా ఆపేశాడు. దేవుడికే మహిమ కలుగునుగాక, దేవుడికే ఈ మహిమంతా చెల్లునుగాక. దేవుడి తరపున ఎవరైతే వచ్చారో వారి కుటుంబాలు వారు చల్లగా ఆశీర్వాదంగా కరంగా వారి కుటుంబాలు వారి పిల్లలతో సహా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడికి మనము ప్రార్థించాలి ఈ సందర్భంలో. ఎందుకంటే ఈ ప్రక్రియ జరగకపోయింటే ఇక్కడున్న చిల్లరగాళ్ళు మాట్లాడితేనో లేదా ఇంకొకరు మాట్లాడితేనో ఆ ప్రమాదం ఆగే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఉండేది కాదు. చాలా సీరియస్ ఇష్యూ అది. ఈ సమాచారం అంతా ఎవరు చెబుతున్నారు అంటే ఈ క్రెడిట్ అంతా కూడా డాక్టర్ బరై గారికి ఎవరు ఇస్తున్నారంటే ఎవరైతే ఛత్తీస్గఢ్ క్రిస్టియన్ ఫోరం నుండి సైబర్ క్రైమ్కి కంప్లైంట్ ఇచ్చారో ఆ వ్యక్తే ఈ వ్యక్తి గురించి గొప్పగా చెప్పి ఈ క్రెడిట్ అనేది ఆయనకి ఇస్తున్నాడు. ఇలాంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు నిజంగా మనకు తెలుసు రూతు కాలంలో జరిగిన సంఘటన మనకు తెలుసు కదా. ఏం జరిగిందో మీకు తెలుసు. బైబిల్ చరిత్ర అంతా కూడా మనం క్షుణ్ణంగా మనం ఆలోచిస్తున్నప్పుడు క్రైస్తవ సమాజాన్ని ఇబ్బంది పెట్టాలని ఎవరు చూసినా ఈ ప్రపంచంలో నిజంగా ప్రమాదాన్ని తలపెట్టాలంటే దేవుడు ఎవరిని లేపాలో లేపుతాడు, ఎలా కాపాడాలో అలా కాపాడతాడు. ఒకవేళ కాపాడకపోయినా మన విశ్వాసం ఏంటి, మన నమ్మకం ఏంటి? చనిపోతే పౌలు గారి స్టేట్మెంట్ మనకు తెలుసు కదండి, బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే నాకు లాభమే. అంటే బాప్తీసం తీసుకున్న రోజే చావుకు సిద్ధపడి వచ్చిన వారం. మిలిటరీలోకి వెళ్ళేటప్పుడు అలాగే మన దేశాన్ని రక్షించే సైనికులు ఏ ప్రమాణంతో వెళ్ళి అక్కడ ఫైట్ చేస్తారో, వాళ్ళు జీవించగలుగుతారో, యుద్ధం చేయగలుగుతారో, అల్టిమేట్గా మన జీవితం కూడా అదే కదా.
చావుకు సిద్ధపడి వచ్చిన వాళ్ళం. చావు వస్తే భయపడటానికి చావును ప్రేమించిన వాళ్ళం కాదు, మరణాన్ని ప్రేమించిన వాళ్ళం మనం. అలాంటి యేసయ్యను, అలాంటి ఈ ప్రభు అయిన యేసుక్రీస్తును మాదిరిగా పెట్టుకొని ప్రయాణిస్తున్న మనమందరం కూడా ఈరోజు ఈ క్షణం మార్చ్ 1వ తారీఖు 2025 నాడు దేవుడు జరిగించిన ఈ మహా కార్యక్రమానికి, దేవుడు జరిగించిన ఈ అద్భుతానికి దేవుడికే మహిమను చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ హృదయాలలో దేవునికి థ్యాంక్స్ చెప్పండి. జరిగిన ఈ విషయాలు నిన్ను, నన్ను, మనందరినీ కూడా ప్రతి క్షణం ఏదో ఒక రూపంలో కాపాడుకుంటూనే వస్తున్నాడు కదా. కాపాడకపోతే మనం ఈరోజు ఉండేవాళ్ళం కాదు కదా. ఆయన కృప లేకపోతే, ఆయన ఆదరణ లేకపోతే, ఆయన తోడు మన ఎడల లేకపోతే మనం ఏ పాత్రలండి, ఏ పాటివారమండి ఈ భూమి మీద చెప్పండి. కాబట్టి ప్రియులారా, ప్రార్థించండి. ఇటువంటి సమాజం చాలా జరుగుతున్నాయి. వాటన్నిటి మీద కూడా దేవుడి కృప, దేవుడి ఆలోచన, దేవుడి హస్తాలు ఎప్పుడూ మన ఎడల, మన చుట్టూ, మన మీద ఉండులాగున ఆయన కృప చూపులాగున మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని. ఇదిగో సమాజంలో జరుగుతున్న విషయాల మీద దయచేసి ఎవరూ భయపడద్దు. వాస్తవాలేంటో తెలుసుకోండి. వాస్తవాల మీదనే మీరు జీవితాన్ని ముందుకు కొనసాగించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఛత్తీస్గఢ్లో దేవుడు చేసిన ఈ అద్భుతానికి మరొకసారి దేవుడికి స్తోత్రాలు తెలియజేస్తూ నా మాటను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.